ద ఫోర్ సైజ్ టీవీ అండి. అండ్ జస్ట్ వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ కృష్ణప్రసాద్ గారు. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు సంబంధించిన ఒక విషయం మాత్రం చాలా మా విశ్లేషకులు కానీ మా తులసిరెడ్డి గారు కానీ నరసింహారావు గారు కానీ చాలా క్లియర్గా ప్రతి విషయం చెప్పారు. ఒక విషయం నేను కూడా దీంట్లో చూడదలుచుకున్నాను ఏంటంటే, ఇప్పటి వరకు భారతీయులకు సంబంధించి ఐటీ సెక్టర్లో ప్రధాన పాత్ర పోషించిన భారతీయులు అంటే ఇంతకు ముందు గతంలో ఓడెక్కేదాకానేమో ఓడమల్లన్న, ఓడ దిగినాక బోడమల్లన్న లాగా ఈరోజు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించిన భారతీయులను వెనక్కి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాజ్ ఎ ఎన్ఆర్ఐ, యాజ్ ఎ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ ఎట్ దేర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, హౌ యు ఆర్ గోయింగ్ టు సే అబౌట్ ఇట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి అందరికీ నమస్కారం. ఇప్పుడు అందరూ ట్రంప్ తీసుకునే నిర్ణయాల గురించి మాట్లాడారు. బట్ అగైన్ ఏది కూడా ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. దీనికి ఒక 30 రోజులు టైం ఉంది. న్యాయ వ్యవస్థ ఇక్కడ కూడా స్ట్రాంగ్. ఏదైనా కూడా ప్రతి ఒక్కరు దీన్ని ఒక కాంగ్రెస్ తర్వాత దానికి సంబంధించిన ఎవ్రీ వన్ హ్యాస్ టు అప్రూవ్ ఇట్. దట్స్ వన్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రంప్ నా ఉద్దేశ ప్రకారంలో ఇంతకుముందు జరిగిన అంటే బైడెన్ గారు ఉన్నప్పుడు అమెరికాకు ఒక అంటే మంచి గుర్తింపు లేకుండా పోయింది వేరే దేశాలలో. బికాస్ నేను అతని ఎర్లియర్ ట్రంప్ అతని ఏజ్ వల్ల కావచ్చు, ఇంకా అతను తీసుకున్న నిర్ణయాలు కానీ 4 సంవత్సరాలు చెప్పాలంటే అమెరికా కొద్దిగా వెనుకబడిపోయింది చాలా విషయాల్లో. ఈ విషయాల్లో ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన ఏంటంటే ఫస్ట్ టైం ఎన్నిక అయినప్పుడు ఈ మేడ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు అగ్రీడ్ అండ్ హీ ఆల్సో రియలైజ్డ్. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే జీవితంలో పాఠాలు నేర్చుకున్నట్టు తను కూడా కొన్ని పాఠాలు నేర్చుకున్నాడు. సో ఇప్పుడు ఈ ఇంక్లూడెడ్ ఆల్ ది యూత్ అండ్ ఆల్సో టెక్నాలజీ పీపుల్ అరౌండ్ హిమ్. ఇట్స్ నాట్ ఓన్లీ పొలిటికల్ పీపుల్ అరౌండ్ హిమ్. దట్స్ వాట్ ఐ సీ ఇట్ రైట్ నౌ. దీని వల్ల ఏంటంటే ఏ నిర్ణయం తీసుకున్నా ఒక ఎడ్యుకేటెడ్ నిర్ణయం ఉంటుంది. ఎడ్యుకేటెడ్ పరంగానే తీసుకుంటారు తప్ప ఒకరి మీద ఒత్తిడి తీసుకురావాలని తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే మీరు అన్నారు కదా ఇంతకుముందు అవసరం ముగిసిన తర్వాత అవసరం ఉన్నప్పుడు ఒక మాట, అవసరం లేకుండా ఇంకో మాట అని చెప్పేసి. అలా కాకుండా నాకు తెలిసిన విధంగా అంటే 4 years ట్రంప్ లో ఉన్నప్పుడు చాలా మందికి మన 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 భారతీయులకు గ్రీన్ కార్డులు వచ్చాయి. అప్పుడు చాలా వరకు వచ్చాయి గ్రీన్ కార్డులు. చాలా మంది వచ్చిన వాళ్ళందరూ అదే అంటారు. అంటే మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు చెప్తారు ఏంటంటే ట్రంప్ ఉన్నప్పుడే బాగుండింది, మాకు చాలా మంది గ్రీన్ కార్డు వచ్చినాయి, మాకు అంతా అడ్వాన్స్ అయిపోయింది అట్లా అయిందని చెప్పేసి చాలా సంతోషపడ్డారు. అతను కటుగా మాట్లాడినా కూడా కొన్ని భారతదేశ విధానంలో అతను చాలా ఇంట్రెస్టెడ్ చూపిస్తాడు. ఎందుకంటే మనం తెలుగులో వాళ్ళమని అతనికి కూడా తెలుసు. మన తెలుగుని యూజ్ చేసుకోవాలని మనం అతను ఇప్పుడు నిన్న ఒక డిబేట్ లో మాట్లాడుతుంటే H1B అనే దానికి ఉంది కదండి. దాంట్లో కొంతమంది ఏమంటారంటే H1Bకి ప్రాధాన్యత ఇవ్వకూడదు అని కొంతమంది ఏమంటారంటే H1B అంటే బేసికల్లీ ఈయన ఏమనంటే ఎవరైతే బాగా నిపుణులు ఉంటారో వాళ్ళు ఇక్కడికి రావాలి, వచ్చి ఈ దేశాన్ని కూడా డెవలప్ చేయాలి. అతను ఈ 2 వాదనలు విన్నాడు అతను. And he was hearing both sides of it and he is trying to take a decision on it. అంటే నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే రానున్న రోజులు మంచి రోజులే అనుకుంటున్నాను. ఎందుకనంటే గత 4 సంవత్సరాలతో పోలిస్తే ఏ రోజులైనా మంచిది అనుకుంటాను నేను. ఇంకొక విషయం ఏంటంటే ఈ 7 లక్షల భారతీయులు కానీ తర్వాత ఇంతకుముందు చెప్పిన నెంబర్స్ ఎవరైతే కానీ ఎవరైనా అండి మన దేశం కూడా ఎవరైనా అక్రమంగా వచ్చి మన దగ్గర ఉంటా అంటే ఏ దేశం ఒప్పుకోదు. అది అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, ఇంకేదైనా కంట్రీ, భారతదేశం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మన దగ్గర ఉంటా అంటే అక్రమంగా ఉంటే మనం భరించలేం కదా. అదే విధంగా ఏమండి బంగ్లాదేశ్ అదే జరుగుతుంది. మనం అదే ఇప్పుడు అది అవాయిడ్ చేయద్దు. ఇప్పుడు ఏంటంటే ఏదైనా కూడా మొక్కై వంగని మానే వంగదు అన్నట్టు ముందు దాన్ని కంట్రోల్ చేయడమే అతను చేస్తున్న పని. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫర్గెట్ అబౌట్ మన భారతదేశంలో చాలా మంది వచ్చిన వాళ్ళు కూడా ఎవరో టెర్రరిస్టులు ఉంటారని అనుకోను, కానీ వేరే దేశస్తులు వాళ్ళు వీళ్ళు ఇక్కడ గ్యాంగ్స్టర్స్ ఉండి దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ అండి. అందుకొరకే హీ వాంటెడ్ టు కంట్రోల్ థింగ్స్.
దీన్ని ఇది పెట్టడం వల్ల అట్లీస్ట్ కొంత స్క్రాప్ మనం ఎలిమినేట్ చేయొచ్చు. దానివల్ల ఓన్లీ ఇండియన్స్ కే ఎఫెక్ట్ అవుతుంది, ఇండియన్స్ కే ప్రాబ్లం అవుతుంది అనుకోవడం మాత్రం తప్పది. ఇది ఏంటంటే జస్ట్ ఇట్స్ బిగినింగ్ ఆఫ్ రిమూవింగ్ ద స్క్రాచ్. ఒకసారి స్పోక్స్ పర్సన్ ఆఫ్ కాంగ్రెస్ తులసిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. తులసిరెడ్డి గారు, మీరు చెప్పండి.